వెల్కమ్ టు ది బ్రీఫ్ రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. మూవీకి బాగా హైలైట్ పాయింట్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒక ఫైట్తో స్టార్ట్ అవుతుంది మూవీ. ఆ ఫైట్ మధ్యలో పాజ్ చేసి బాలయ్య బాబు ఎంట్రన్స్ తర్వాత ఫైట్ మధ్యలో పాజ్ చేసి 6 months బ్యాక్ వెళ్తాడు. 6 months బ్యాక్ నుంచి అసలు ఆ ఫైట్ ఎందుకు వస్తుంది అనేది మనకి 6 months బ్యాక్ వెళ్ళి అదంతా చెప్పుకొస్తాడు స్టోరీ. ఆ చెప్పుకొచ్చేసరికి మనకి ఇంటర్వెల్ బ్యాంక్ ముందుకు వస్తుంది. ఫైట్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అసలు నిజంగా వాటే స్క్రీన్ ప్లే బాబు గారు చాలా బాగా చేసుకున్నారు. స్టోరీ నార్మలే, స్టోరీ తెలిసిందే, కానీ అది చూపించే విధానం చూసారా, అది మూవీ హిట్ అవడానికి చాలా ప్లస్ పాయింట్. అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ ముందుకి ఆ ఫైట్ స్టార్టింగ్ లో మూవీ స్టార్టింగ్ లోనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ కథ అంతా చెప్పుకొచ్చేసరికి మనకి ఇంటర్వెల్ టైం వస్తుంది. ఆ ఫైట్ అక్కడ నుంచి కంటిన్యూ చేసి అక్కడ ఇంటర్వెల్ వేస్తారు. ఆ ఫైట్ కంప్లీట్ అయిన తర్వాత అసలు చాలా బాగా తీశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా మనకి వీక్ అన్నారు కానీ మరీ అంత వీక్ ఏం కాదు. క్లైమాక్స్ లైట్ గా వీక్ అయింది. సో అంటే ముగ్గురు విలన్స్ కదా, ఇద్దరు విలన్స్ ని ఓ రేంజ్ లో చంపుతారు బాలయ్యబాబు గారు. ఇద్దరిని ముగ్గురు అన్నదమ్ములు విలన్స్, ఇద్దరిని మాత్రం ఓ రేంజ్ లో చంపుతారు. ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. క్లైమాక్స్ వచ్చేసరికి మెయిన్ విలన్ ఇతను హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు బాలయ్యబాబు గారు. అక్కడ ముందు ఫైట్ జరుగుతుంది. క్లైమాక్స్ ముందు దాంట్లో బాలయ్యబాబు గాయపడ్డ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో అక్కడికి మెయిన్ విలన్ వస్తాడు. అక్కడ పలానా చోట ఉన్నాడని తెలుసుకుంటాడు మెయిన్ విలన్. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్ నుంచి భారీ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అప్పుడు లాజికల్ గా ఆలోచించిన భారీ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయలేము అప్పుడు. సో సింప్లీగా దాన్ని అవగొట్టాలనుకున్నారు. సింప్లీగా ఫైట్ కంప్లీట్ చేశారు. సో అందుకే కొంచెం క్లైమాక్స్ వీక్ అనిపిస్తుంది. మనకి ముందు వచ్చిన ఫైట్స్ కన్నా వాళ్ళ ముందు ఇద్దరు విలన్స్ ని చంపే విధానం వేరేగా ఉంటుంది. మెయిన్ విలన్ ని చంపే విధానం వేరేగా ఉంటుంది. సో అందుకు కొంచెం క్లైమాక్స్ వీక్ అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ చాలా చాలా బాగుంది. ఎలివేషన్స్ మెయిన్ అబ్బా, ఎలివేషన్స్ చాలా బాగా తీసుకొచ్చారు. పాప ఉంటది కదా, పాప నడుచుకుంటా ఫైట్ ఎండింగ్ లో మనకి ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ లో కూడా పాప నడుచుకుంటా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. విలన్స్ బ్యాక్ సైడ్ పరిగెడతారు పాపను పట్టుకోవడం కోసం. అది బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. పాప ఒక క్లాత్స్ వేలాడుతూ ఉంటాయి, అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ అడుగులు వేసుకుంటూ వస్తుంది. దాని ముందు నుంచి బాలయ్యబాబు గారు వస్తారు. అది ఎలివేషన్ మంచి చాలా బాగా వచ్చింది. అదే సీన్ క్లైమాక్స్ ఫైట్ లో కూడా ఆడారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది అక్కడ నుంచి బాలయ్యబాబు గారు వస్తారు. ఫైట్స్ అయి చాలా బాగున్నాయి. బీజియం చాలా, డాకు మహారాజ్ హిట్ డాక్ రావడానికి తమన్ గారు చాలా బాగా వర్క్ చేశారని చెప్పాలి. బాలయ్య బాబు గారికి తమన్ గారికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొంతమంది కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎందుకో తెలియదు, కానీ ఈ బాలయ్య బాబు గారు తమన్ గారు ముందొచ్చిన అఖండ గానీ ఇవన్నీ చాలా మంచి, ఇంకా బాక్సులు బదలవలసిందే. తమన్ గారు బాలయ్య బాబు గారికి బీజియం గానీ మ్యూజిక్ గానీ ఇచ్చారంటే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది, చూడొచ్చు. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవి మీకు మళ్ళీ రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.